నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు, పరిష్కారాల గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ఇందులో మండల అధ్యక్షురాలు సునీత విశ్వనాథ్ పటేల్, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బాసర జెడ్పీటీసీ వసంత రమేష్, వైస్ ఎంపీపీ నరసింగరావు, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంఆర్ఓ, వివిధ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మీ సెంటర్ ఎంత పాపులేషన్ రైస్ అలాట్మెంట్ చూస్తే 961 ఎంటీస్ మెట్రిక్ టన్స్ ఇది అలాట్మెంట్ జనవరి. 6 చౌకదార దుకాణాలు, డీలర్ షాప్ దుకాణం చేసాం. 6 చౌకదార దుకాణాలు ఉన్నాయి సార్, డీలర్లు అయ్యి. దానిలో రేషన్ కార్డులు 5391 రేషన్ కార్డులు. అలాట్మెంట్ రైస్ అలాట్మెంట్ సార్ 961 మెట్రిక్ టన్స్ అలాట్మెంట్ సార్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సార్ అనేది మాకు తెలిస్తే చెయ్యండి అడుగుతాం. ఫస్ట్ మీ కింద ఏరియాకి సంబంధించి 19,000 ఎకరాలు. సో 19,000 ఎకరాలు గవర్నమెంట్ అనేది 5,000 ఎకరాలకు ఒక ఏయూ నియమించింది. సో మన బాసర మండలంలో 19,000 ఎకరాలు 3 ఏయూ, బాసర హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ట్రిపుల్ బి హెడ్ క్వార్టర్ 3 ఏయూలు పనిచేస్తున్నారు సార్. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు ఖాళీగా చేస్తారు, ఒక పోస్ట్ కూడా వేకెంట్ చేస్తారు. ఇమీడియట్గా మనకు ఏదైనా వేకెంట్ ఏమైనా అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయ ఇమీడియట్గా డిప్యూటేషన్లో ఇస్తున్నారు సార్. లేకపోతే మనకు కాంట్రాక్ట్ బేసిక్లో ఇమీడియట్గా చేస్తున్నారు సార్. వేకెంట్ అయితే ఏం లేదు. ఏయూ హెడ్ క్వార్టర్ ఒకటి రైతు వేదిక ఉందా? వీళ్ళకు ఒక మనిషిని ఇచ్చారు 5,000 ఎకరాలకు ఒక ఆఫీస్ ఇచ్చి. వీళ్ళు ఏదో చేస్తుండమంటున్నారు కానీ ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే చెయ్యని పని. వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఏయూలు ఏం చేయాలి? రైతు ఏం పంట వేసుకున్నారో ప్రతి ఒక్క రైతు యొక్క డీటెయిల్స్ మీ డిపార్ట్మెంట్లో మీరు ఆన్లైన్ చేయాలి. వీళ్ళు చేస్తారు కొంతమంది. చేయకపోవడం వల్ల ఏమైతుంది తెలుసు నష్టం. సపోజ్ ఒక ఫార్మర్ చనిపోయాడు, బీమా వీళ్ళు పక్కా రైతులందరినీ నమోదు చేసి ఉంటే అందరికీ 14th ఆగస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ 15th ఆగస్ట్ వరకు గవర్నమెంట్ ప్రీమియం పెడుతుంది. వీళ్ళు ఒకవేళ వదిలేసినట్టు 200 మంది వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళు చచ్చిపోతే పైసలు రావు. ఇట్లా చాలా మంది చచ్చిపోయిన వాళ్ళకు పైసలు వస్తలేవు. వాళ్ళ సర్పంచ్ల చుట్టూ, ఎంపీటీసీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి అందరినీ శాపనార్థాలు పెట్టి మమ్మల్ని 5 లక్షలు ముంచిన వాళ్ళు వీళ్ళు అయితే లీడర్లు ముంచిందని చెప్పి ఊళ్ళో పోయినప్పుడల్లా శాపనార్థాలు. వాళ్ళ ఇంటికి హోమ్ విజిట్ చేస్తాము. ఆ తర్వాత ఇమ్యునైజేషన్ కూడా ఉంటుంది సార్. పిల్లలకు స్వెచ్ అయితే కాకపోతే సార్ ఎక్కువ ప్రైవేట్ పంపిస్తుంది సార్. ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉండేసరికి మనకు 800 నష్టం వస్తుంది సార్. వీళ్ళకి వంట చేయడానికి ఆయా ఉంది, పెండింగ్ ఉన్నారు. అదే అంటే వీళ్ళ సిస్టంలో పెండింగ్ ఖాళీ ఉన్న చోట సిస్టంలో వంట చేస్తారు, పిల్లలకి భోజనం పెడతారు, గుడ్లు ఇస్తారు. అలాగే సార్ టీహెచ్ఆర్ పిల్లలు అంటే 6-7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల ఇంటికి మేము ఒకటి బాలామృతం ప్లస్ బాలామృతం సార్, అది 2.5 కేజీలు ఒక ప్యాకెట్ వస్తుంది సార్. అది నెలకు ఒకటి ఇస్తాము. 8 2 సార్లు 16 గుడ్లు ఇంటికి ఇస్తాం సార్. 3 years బిలో పిల్లలు, వాడి రాని పిల్లలు వాళ్ళ ఇంటికి ఇస్తాం పిల్లల కోసం. అలాగే మేము బరువులు చూస్తాం సార్ ప్రతి నెల పిల్లలకు కరెక్ట్ చేస్తున్నాం సార్. అవన్నీ మేము మాకు 2 యాప్స్ ఉన్నాయి సార్, మనకి సెంట్రల్ ఒకటి, స్టేట్ ఒకటి. ఎన్ఎస్టిఎస్ ఒకటి ఏమో మన స్టేట్ ద పోషన్ ట్రాకర్ అని సెంట్రల్ది. ఈ 2 యాప్స్లో మేము ప్రతి నెల 5వ తారీఖు వరకు బరువు తీసి 10వ తారీఖు అందులో ఎంట్రీ చేస్తాం. అందులో మనకు బరువు తక్కువ ఉన్న పిల్లలు సార్ మన మండలంలో మొత్తం 7 ఉన్నారు సార్. వాళ్ళకు స్పెషల్గా ఇంకా బాలామృతం ప్లస్ అని వస్తుంది సార్. అవి తినిపించడం వల్ల పిల్లలు బరువు పెరుగుతారు సార్. వాళ్ళు స్పెషల్గా వాళ్ళకి చేస్తాం సార్. వారం మామూలు నార్మల్ పిల్లలకు నెలకు ఒకసారి తీస్తాం సార్. వీళ్ళకైతే వారానికి నెలకు 3 సార్లు తీస్తాం సార్. సార్ వాళ్ళకు ఆయా ఉంటుంది సార్, టీచరే ఉంటారు, వాళ్ళు హెల్పర్ జీతం తీసుకుంటారు సార్.
అది ఎక్కడ పెడతారు అంటే గ్రామ పంచాయతీ కాకుండా అడ్మినిస్ట్రేషన్స్లో జనాభా తక్కువ ఉన్న దగ్గర వాళ్ళకి అప్పుడు వచ్చినాయి సార్. ఇప్పుడు అప్గ్రేడ్ ఇప్పుడు ఎక్కడ మినీ లేవు సార్, అప్పుడే నడుస్తున్నాయి. ఇప్పుడు అన్ని మినీలన్నీ అప్గ్రేడ్ చేసిండ్రు సార్. ఇంకా జియో రాలేదు, అప్గ్రేడ్ చేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా హెల్పర్ వస్తారు అవుతున్నాయి సార్. మొత్తం ఇక్కడ ఒకటే ఉంది సార్.